హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈరోజు ఎనర్జీస్‌లో మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ అలానే థర్డ్ పార్టీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి చూస్తే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి బ్రేకప్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుందండి. అండ్ ఈ బ్రేకప్ చెప్పబోయేది మీ విషయంలోనా లేదంటే థర్డ్ పార్టీ వారి విషయంలోనా? అసలు ఈ రీడింగ్‌లో మీకు ప్రతి ఎనర్జీస్ కార్డ్ యాక్యురేట్‌గానే సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పగలదు. అలానే ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ విషయంలో వీరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. ఇక్కడ ఈ రీడింగ్‌లో మీ పర్సన్ అయితే బ్రేకప్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ విషయంలో మీరెంత జెన్యూన్‌గా ఉన్నారు? ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ విషయంలో ఎంత జెన్యూన్‌గా ఉన్నారో కూడా ఈ రీడింగ్‌లో మీకు అన్నది సమాధానాలు అయితే దొరుకుతాయండి. నేను ఇక్కడ యాక్యురేట్‌గానే రీడింగ్ ఇస్తాను. ఎందుకంటే ఎనర్జీస్ అన్నవి ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుంది. మొదటి రీడింగ్‌లో అయితే ఇక్కడ మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్ అయితే చూడడం జరుగుతుంది. అండ్ దీన్ని బట్టి రీడింగ్ వస్తుందండి. రెండవ రీడింగ్‌లో అయితే ఇక్కడ మీ పర్సన్ సంబంధించి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అలానే మీ పర్సన్ విషయంలో ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ తీసుకునే నిర్ణయాలు కానీ, వారి లైఫ్‌లో ఏ విషయాలకి వారు రియాక్ట్ అవుతున్నారు, జరగబోయే సంఘటనలు. వీటికి సంబంధించి రెండవ రీడింగ్‌లో ఉంటుంది. మూడవ రీడింగ్ వచ్చేసి మీరు ఏ రాశివారు? మీ పర్సన్ మీకు ఏ విధమైన ప్రపోజల్ ఇవ్వబోతున్నారు? దీనికి సంబంధించి రీడింగ్ అయితే ఉంటుంది. మొదటి రీడింగ్ వచ్చేసి ఇవి మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్, థర్డ్ పార్టీ ఎనర్జీస్ అండి. ఇక్కడ 2, 4 మీకు సంబంధించి, 1, 6 మీ పర్సన్ సంబంధించి అండ్ 3, 5 థర్డ్ పార్టీ వారికి సంబంధించి. మొదటిగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ మైండ్‌లో కానీ, ఆలోచనలో కానీ వారు ప్రపోజల్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుందండి. ప్రపోజల్ ఎలా ఉంటుందంటే వారు ఒకరితో మాట్లాడాలన్నా, ఒకరి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలన్న ఉద్దేశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇస్తారా? లేదంటే ఈ థర్డ్ పార్టీ వారికి ప్రపోజల్ ఇస్తారా? లేదంటే మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా? లేదంటే ఈ థర్డ్ పార్టీ వారి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా? అంటే అసలు వీరి మనసులో ఉద్దేశం ఏముంది? ఒకరితో లైఫ్ కావాలి అనుకుంటున్నారు. ఆ లైఫ్ మీతోటా అంటే నెక్స్ట్ రీడింగ్‌లో తెలుస్తుంది. ఇది మీ ఎనర్జీస్ కార్డ్ అండి. ఈ కార్డ్ ఏం సూచిస్తుందంటే మీ పర్సన్ విషయంలో మీరైతే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. వెయిటింగ్ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది. ఈ వెయిటింగ్ ఎనర్జీ ఎలా ఉంది అంటే మీ పర్సన్ కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు. కానీ మీరు ఒక స్టెప్ తీసుకుని మీ లైఫ్‌లోకి ముందుకు వెళ్ళే ఉద్దేశం అయితే మీరు లేరని ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్‌కి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ ప్రపోజల్ వచ్చేసి వారికి మంచి జరగాలి అనుకుంటున్నారు. కానీ సందేహంలో అయితే ఉన్నారండి. అంటే ఈ ప్రపోజల్ ఇవ్వాలా వద్దా అన్న ఆలోచన ఉంది. కానీ మనస్ఫూర్తిగా ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ లైఫ్ బాగుంటే ప్రపోజల్ ఇస్తారు. ఈ ఉద్దేశం అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ వారు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందంటే బ్రేకప్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ నమ్మించి మోసం చేసిన వారికి క్షమాపణ చెప్తారా? లేదంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో బ్రేకప్ చెప్పే ఉద్దేశం అయితే ఉందా? నెక్స్ట్ రీడింగ్‌లో అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా చూద్దాం. ఇక్కడ మీరు స్టక్ ఎనర్జీస్ అయితే ఫీల్ అవుతున్నారు కదా! ఇక్కడ మీకు సమాధానం ఏమొచ్చిందంటే మీరు ప్రేమ ఇచ్చారు కానీ ఆశించలేదు. అంటే ఇక్కడ పర్సన్ విషయంలో మీరు చాలా జెన్యూన్‌గా ఉన్నారు. మీ పర్సన్‌లో మార్పు వస్తుందని, ఇక్కడ మీరు ప్రేమ ఇచ్చినా మీ పార్ట్నర్ యాంటీగా ఉండడం అయితే జరిగింది. ఎప్పుడు అర్థం చేసుకుంటారని మీరైతే అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో జరిగేది ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్ మీద అట్రాక్షన్ ఉంది. కానీ మనసులో ఎమోషన్ ఫీలింగ్ అయితే లేదండి. అంటే కొన్ని హిడెన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అంటే మీ పర్సన్ ఒక విధమైన ఇష్టం ఉంది. కానీ వారి మనసులో వేరే వారి మీద అయితే ఉద్దేశం ఉందండి. అంటే వారి మనసులో వేరే వారైతే ఉన్నారు. మీ పర్సన్‌కి ప్రపోజల్ ఇవ్వాలి అనుకున్నారు. కానీ ఆ ప్రపోజల్ మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తే మీకు
నమ్మక ద్రోహం ఉంటుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ చేసే ఆలోచన అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఇచ్చే సమాధానం వల్ల ఈ థర్డ్ పార్టీ వారు కొంచెం హర్ట్ అవుతారు. కానీ అంటే మీ పర్సన్ విషయంలో ఒక్కొక్కసారి ఇష్టం చూపిస్తారు, వారితో లైఫ్ కావాలనుకుంటారు, కానీ వారి గతంలో ఉన్న వారి గురించి అయితే ఆలోచిస్తారు. ఈ విధంగా అయితే ఈ థర్డ్ పార్టీ వారు అయితే ఉన్నారండి. ఇక్కడ మీ విధంగా ఆలోచిస్తుంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీరు తీసుకోవాలనుకుంటే లైఫ్ మీ స్వార్థం కోసం ఎవరి ప్రపోజల్ అయినా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది, కానీ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ పర్సన్ విషయంలో మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. మీరు ఎంతలా ప్రయత్నించినా, ఎంతలా మాట్లాడినా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని, కానీ ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటారని. ఎందుకంటే మీరు ప్రేమ ఇచ్చారు, ప్రేమ వెతుక్కున్నారు, కానీ ఇక్కడ మీ పర్సన్ని స్వార్థంగా వాడుకోలేదు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు అని మీరు అంటున్నారు. ఇక్కడ మిడిల్ వన్లో బ్రేకప్ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది కదండి. ఇది ఒక నమ్మక ద్రోహం అండ్ ఒక క్షమాగుణం, ఇవన్నీ ఎనర్జీస్ అయితే మిక్స్డ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీ ఎనర్జీస్ అండ్ థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్, కాబట్టి ఇది మెయిన్ ఎనర్జీస్ అండి. అంటే సమాధానం ఈ రెండవ రీడింగ్లో అయితే మీకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీ విషయంలో మీరైతే మూవ్ ఆన్ అవ్వాలని అనుకోవటం లేదు. మీ పర్సన్ విషయంలో ప్రేమే కోరుకుంటున్నారు, ఆ ప్రేమ తిరిగి వస్తుందని మీరు ఆశిస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి పర్సన్కి ఒక ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ ప్రపోజల్ మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లవ్ ప్రపోజల్ కావచ్చు, కానీ అది ఇష్టంతో కాదండి, వేరే వారి మీద కోపంతో కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కావచ్చు. కానీ వారి ఉద్దేశాలు మాత్రం మంచిగా ఉండట్లేదు. వారు ఏదో రహస్యాన్ని అయితే దాస్తున్నారని, హిడెన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ వారి విషయంలో. అంటే థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్లో అయితే ఇలా కనిపిస్తున్నాయి. వీరు ఒకవేళ ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్కి ప్రపోజల్ ఇచ్చినా సరే మీ పర్సన్ వచ్చేసి యాక్సెప్ట్ చేసే ఆలోచన అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఏదో ఇమ్మెచ్యూర్ తోటి బిహేవ్ చేస్తారు, కానీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయరు ఈ థర్డ్ పార్టీ వారి ప్రపోజల్ వచ్చేసి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఈ 3, 5, 8 సంబంధించి మీ ఎనర్జీస్, అండ్ 2, 4, 7 వచ్చేసి థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్, అండ్ 1, 6, 9 ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి. వారి మెమరీస్తోని ఎక్కువ గడుపుతారు, కానీ వారి గురించి నెగిటివ్ ఆలోచన అయితే ఉండదు. ఎందుకంటే వారిలోనే సంతోషం వెతుక్కుంటున్నారు, పర్సన్ విషయంలోనే ప్రేమని వెతుక్కుంటున్నారు. మీ పర్సన్కి మీరు ఈ విధంగా రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే పర్సన్ దూరమైనా సరే పర్సన్ మనసుకి మీరు దగ్గర అవుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ని ఎప్పుడు హర్ట్ చేయడమేనండి. మీ పర్సన్ మీద నెగ్గాలని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ని హర్ట్ చేసేలా ప్రవర్తించడం, అంటే వారి పంతం మీద మాటలు నడవాలని ఈ థర్డ్ పార్టీ వారి ఉద్దేశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి ఒక కన్ఫ్యూజ్ ఉంది. అంటే ఇటు మీ వైపు, ఇటు థర్డ్ పార్టీ వారి వైపు బ్యాలెన్స్ అయితే చేస్తున్నారు. ఒకవైపు మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తుంటే ఇటువైపు నెగిటివ్గా ఆలోచిస్తారు, ఇటువైపు పాజిటివ్గా ఆలోచిస్తే మీ వైపు నెగిటివ్గా ఆలోచిస్తారు. ఇలాంటి 2 మైండ్ సెట్స్ అండి. ఎప్పుడు ఎలా ఉంటారో మీ పర్సన్ తెలీదు. కానీ ఇక్కడ మీ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ గురించి ఏమంటున్నారు, మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారని అంటున్నారు. అంటే ఇక్కడ మీ లైఫ్ నుండి వెళ్ళిపోయిన వారు మీ లైఫ్లోకి వస్తారని ఒక హోప్ అయితే ఉంది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని బాధ పెట్టారు, మీరు యాక్సెప్ట్ చేయరు అన్న ఆలోచన అయితే మీకు లేదు, కానీ మీరు యాక్సెప్ట్ చేసే ఆలోచన అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనే ఉద్దేశం మీకు ఉంది, కానీ దూరం చేసుకునే ఉద్దేశం అయితే మీకు లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్ వచ్చేసి వీరు ఎప్పటికైనా మూవ్ ఆన్ అయిపోతారండి. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో వీరు ఎక్కువ కాలం అయితే నిలబడలేరు. వీరు అవకాశవాదులు. ఈ అవకాశవాదులు ఏంటంటే వారికి నచ్చినట్టు వారి లైఫ్ ఉండాలి అనుకుంటారు. మీ పర్సన్ తోటి లైఫ్ అప్సెట్ సిచ్యువేషన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదండి. అంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎప్పటికైనా మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు, కానీ నిలబడాలని అనుకోవట్లేదు. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి ఇటు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఇటు థర్డ్ పార్టీ వారికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అంటే వారిచ్చే ప్రేమకి
వారు నిజాలని నమ్ముతున్నారండి. ఇక్కడ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ మీరేంటో వారికి తెలుసు. కానీ ఎదుటివారి ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉండడం వల్ల ప్రేమను వెతుక్కుంటున్నారు కానీ ఆ ప్రేమ ఎవరి దగ్గర స్వచ్ఛమైందో తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఎనర్జీస్ వచ్చేసి వారికి ఒక ప్రేమ కావాలి, కేరింగ్ కావాలి, పట్టించుకునే వాళ్ళు కావాలి. ఇలా ఎనర్జీస్ అయితే ఉన్నాయి. అంటే ఒక సెక్యూర్ లైఫ్ కూడా కావాలంటున్నారు. ఇక్కడ మీ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ విషయంలో మీరు సోల్ లెవెల్‌లో అటాచ్ అయ్యే ఉన్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్‌కి కష్టం వచ్చినా మీకు తెలుస్తుంది. బాధొచ్చినా మీకు అర్థమవుతుంది. సంతోషం అన్నది మీ పర్సన్ ఇవ్వకపోయినా అన్‌కండిషనల్ లవ్ అయితే మీరైతే చూపిస్తారు. అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు చాలా జెన్యూన్‌గా ఉన్నారండి. సోల్ లెవెల్‌లో కనెక్ట్ అయ్యి ఉన్నారు. అంటే పర్సన్‌కి మంచైనా చెడ్డైనా మీరు పట్టించుకుంటారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్‌లో వచ్చేసి స్లీప్‌లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ స్లీప్‌లెస్ నైట్స్ అన్నవి మీ పర్సన్ విషయంలో ఒక వరీ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ వారి లైఫ్‌లో అసలు సంతోషం అనేది కనిపించట్లేదు. వారి పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ పర్సన్ విషయంలో ఎటువంటి ఎమోషన్ ఫీలింగ్ అయితే కనిపించట్లేదు. అసలు మీ పర్సన్ ఆహ్, మీ ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఎమోషనల్‌గా అయితే కనిపిస్తున్నారండి. అంటే ఇక్కడ మీ మీద ఎంత ప్రేమ ఉందో థర్డ్ పార్టీ వారితో కూడా కొంచెం బాండింగ్ అనేది ఉంటుంది కదా! ఈ థర్డ్ పార్టీ వారు ప్రవర్తించే తీరుకి కొంచెం బాధపడ్డం. అండ్ మీ విషయంలో ఏమైనా తప్పు చేస్తున్నారేమో అన్న ఆలోచన రావడం. అంటే మీ ఫీలింగ్స్ ఎమోషన్‌తో ఆడుకున్నట్టు ఫీలింగ్స్ వస్తున్నాయి. అలానే ఈ థర్డ్ పార్టీ వారి ప్రవర్తన వల్ల కొంచెం ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. అసలు టోటల్ ఎనర్జీస్ కార్డ్‌కి మీ పరంగా చూసుకుంటే మీరు కెరీర్ మీద ఫోకస్ చేయట్లేదు. అంటే ఇంట్రెస్ట్ లేని లైఫ్ తోటి కాలమైతే గడుపుతున్నారు. ఒక కోపం, చిరాకు, విసుగుదలతో. అంటే పార్ట్నర్ విషయంలో మీ మనసులో ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ కెరీర్ మీద ఫోకస్ చేయట్లేదు. కానీ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని ఒక ప్యాషనేట్ న్యూ లైఫ్ కావాలని థర్డ్ పార్టీ లైఫ్‌లోకి వెళ్ళటం అయితే జరిగింది. అక్కడ ఆ లైఫ్‌లో సంతోషంగా ఉన్నారా అంటే వారు అనుకున్న జీవితం ఒకటి, జరుగుతున్న జీవితం ఒకటి. వారి లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా అయితే ఉన్నారండి. మనసులో ఏదో తెలియని భయం. వారు అనుకున్న దానికి వారు అనుకున్నట్టు లైఫ్ లేదని కొంచెం బాధ అయితే కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పార్ట్నర్ లైఫ్‌లో వీరు ఎక్కువ కాలం నిలబడలేరని వారికి అర్థమైంది. అంటే కొత్తగా అంటే ఇష్టంతోటి మీ పర్సన్ తోటి లైఫ్ స్టార్ట్ చేశారు కానీ అంత బాండింగ్ కానీ, అంత ఇంట్రెస్ట్ కానీ, అంత ఎఫెక్షన్ కానీ ఏమీ కనిపించట్లేదు. ఏ విధంగా ఈ ఎనర్జీస్ చెప్తున్నాయంటే, మీ పరంగా చూస్తుంటే పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ వచ్చాయి. ఈ థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్ చూస్తే మీకు అర్థమవుతాయండి. అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా ఎమోషనల్‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. అసలు ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే, మీ పర్సన్ విషయంలో మీ ఎనర్జీస్ వచ్చేసి అన్‌కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుందండి. మీరెప్పుడూ పర్సన్‌కి ఒక రెస్పెక్ట్ ఇవ్వటం. అంటే వారు మీ లైఫ్ నుండి వెళ్ళిపోయినా సరే, వారు మీ లైఫ్‌లోకి వస్తారు. రాకపోయినా సరే, వారి మెమరీస్‌తోనే లైఫ్‌లో సంతోషంగా గడపగలరని మీరైతే అనుకుంటున్నారు. అంటే ఇక్కడ పర్సన్ విషయంలో మీరు నెగెటివ్‌గా ఆలోచించట్లేదండి. ఒకవేళ మీకు చాలా అవకాశాలొచ్చినా మీ పర్సన్‌ని వదులుకోవడం మీకైతే ఇష్టం లేదు. అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు చాలా జెన్యూన్‌గా ఉన్నారు. అన్‌కండిషనల్ లవ్ అంటే ఒకరితోనే జీవితం, మనసులో ఒకరితోటే అంకితం అన్నట్టు మీరు డిసైడ్ అయిపోయారు. ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ చూస్తే, థర్డ్ పార్టీ వారెప్పుడు మీ పర్సన్ విషయంలో వారి పంతం నెగ్గించుకోవాలనుకుంటున్నారు కానీ, ఇక్కడ మీ పర్సన్ గెలిపించాలి, వారికి సపోర్ట్ ఇవ్వాలని ఎప్పుడు అనుకోవట్లేదు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారొచ్చేసి మీ పర్సన్ మీద అజమాయిషీగా ఉండటం కానీ, అండ్ వీరి మాటల మీదే నడవాలని ఎక్కువ డామినేటెడ్‌గా వీరైతే ప్రవర్తిస్తున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారొచ్చేసి ఎలా ఉంటారంటే, వీరొచ్చేసి అవకాశవాదులండి. మీకు వీరికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఆశావాదులు. ఆశావాదులు అంటే స్వార్థం కానీ అంటే స్వార్థం ఉండదండి. ఆశావాదం అంటే పర్సన్ విషయంలో మీరు పర్సన్ మీ సొంతం అవ్వాలని కోరుకుంటున్నారు కానీ పర్సన్ లేకపోతే మీకేంటి? మీకు చాలా అవకాశాలొస్తాయి. మీ జీవితం మంచిగా ఉండదా ఏంటి? అన్న ఆలోచన కూడా మీరు రానివ్వరు. కానీ ఈ థర్డ్ పార్టీ వారొచ్చేసి ఏ విధంగా ఆలోచిస్తారంటే, మీ పర్సన్ మీ పర్సన్‌తో లైఫ్ బాగోపోతే వారి లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ వచ్చినా, లేదంటే థర్డ్ పార్టీ అంటే వారి లైఫ్‌లో వారి పాస్ట్ పర్సన్ వచ్చినా సరే, మీ పర్సన్‌ని వదిలేసుకొని వెళ్ళిపోతారు కానీ, మీ పర్సన్ ఒక మంచి చెడ్డ పట్టించుకోవడం కానీ, ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే, మీ పర్సన్ లైఫ్‌లో ఈ థర్డ్ పార్టీ వారు అంత హ్యాపీగా
లేరు, ఉండలేకపోతున్నారు, ఉండలేరు, నిలబడలేరు కూడా. ఎప్పటికైనా మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలన్న ఆలోచన కనిపిస్తుంది కానీ మీ పర్సన్ విషయంలో లైఫ్ కంటిన్యూ చేయాలన్న ఆలోచన అయితే లేదు. ఇక్కడ వీరికి స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయంటే మీ పర్సన్ విషయంలో వీరు వదిలించుకోవాలనుకుంటున్నారు కానీ అంటే ఇక్కడ పర్సన్కి ఒక ప్రపోజల్ అయితే ఇస్తారండి, మ్యారేజ్ ప్రపోజల్, లవ్ ప్రపోజల్. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వీరేంటో తెలిసే ఎప్పుడైతే మీ పర్సన్ కాదనుకుంటారో వీరిని వద్దనుకుని వెళ్ళిపోతారు కానీ మీలా వెంట పడ్డం కానీ ఇలా చేయరు ఈ థర్డ్ పార్టీ వారు. అంటే వీరికి అవకాశవాదులు. ఎవరితో లైఫ్ బాగుంటే, ఎవరి దగ్గర మనీ ఉంటే, ఎవరి దగ్గర సంతోషం ఉంటే అటువైపే నిలబడతారు కానీ మీ పర్సన్ విషయంలో ఎటువంటి ఎమోషన్ ఫీలింగ్ అయితే లేదు. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా సూచిస్తున్నాయంటే వీరికండి 2 మైండ్స్ ఉంటాయి. ఏ విధంగా అంటే థర్డ్ పార్టీ వారి ప్రేమ చూపిస్తే అది నిజం అనుకుంటారు. మీ విషయంలో మీరు ఎంత ఎమోషనల్గా ఉన్నా సరే అసలు ఎమోషన్ కూడా లొంగరు. ఒక్కొక్కసారి మీ మీద ఎంత ప్రేమ చూపిస్తారో అసలు పట్టించుకున్నట్టే ప్రవర్తిస్తారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు వీరిని మోసం చేసినా, ఇబ్బంది పెట్టినా సరే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, థర్డ్ పార్టీ వారితో ఉన్నా సరే పార్ట్నరే కావాలంటారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారిని వీరిని పట్టించుకోకపోయినా వీరిని ఎక్కువ పట్టించుకుంటారండి. అంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఎలా అంటే చీకొట్టిన వారితోటే సావాసం చేయాలనుకుంటారు. అంటే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలానే ఉన్నాయండి. అంటే ఈ థర్డ్ పార్టీ వారు ఎంత ఇబ్బంది పెట్టినా సరే వారే కావాలంటారు కానీ ఇక్కడ మీ విషయంలో మీ పర్సన్ ఏమో మిమ్మల్ని చీకొట్టినా సరే మీరు ఎలా నిలబడుతున్నారో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయండి. అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే కొంచెం ఎమోషనల్గా హర్ట్ అవడం. అంటే ఇక్కడేమో మీ విషయంలో ఆలోచిస్తూనేమో మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారు, మీ ప్రేమ అయితే తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఈ ప్రవర్తన వల్ల వారు ఏదో కొంచెం హర్ట్ అవటం, ఏదో మనసులో ఆందోళన, ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ పర్సన్ విషయంలో మీ ఎనర్జీస్ అయితే మీరైతే అన్కండిషనల్ లవ్ అయితే చూపిస్తున్నారు. కానీ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ విషయంలో ఎనర్జీస్ వచ్చేసి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలనుకున్న ఉద్దేశం అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రీడింగ్లో అయితే ఇక్కడ రాసులు బట్టి రీడింగ్ అయితే ఉంటుందండి. అంటే మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, థర్డ్ పార్టీ వారితో కంటిన్యూ అవుతారా, మీతో లైఫ్ ఉంటుందా లేదా, ఆ ఎనర్జీస్లో అయితే మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. ఈ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ ప్రశ్నాపరంగానే ఎనర్జీస్ తీసానండి. మీకు సరైన సమాధానాలు వస్తే ఈ ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి. అండ్ మీకు రెజొనేట్ అయితేనే రీడింగ్ తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇస్తున్నాను. ఏదో మీకు పాజిటివ్గా చెప్తున్నాను కదా, మీకు నెగిటివ్గా చెప్తే నా వీడియోస్ మానేస్తారు అన్న ఉద్దేశంతో అయితే కాదండి. ఇక్కడ ఎనర్జీస్ ఎలా వస్తేనే నేను అలానే రీడింగ్ ఇచ్చాను. ముందే చెప్పాను, ఈ ఎనర్జీస్ మీకు సంబంధించి, ఈ ఎనర్జీస్ థర్డ్ పార్టీకి సంబంధించి, ఈ ఎనర్జీస్ మీ పర్సన్ సంబంధించి. ఇక్కడ మార్చే ఇదేం కాదండి. ఈ సిస్టమ్ ఎనర్జీస్ కార్డ్స్ అంటే ఎలా వస్తే అలానే రీడింగ్ ఇవ్వాలి, మార్చడం ఏమీ ఉండదు. అసలు ఆ ఎనర్జీస్లో ఏముంటుందో కూడా ఓపెన్ చేసే వరకు మాకు ఏమీ తెలియదు. ఇక్కడ ఎనర్జీస్ ఎలా వచ్చాయో నేను అలానే రీడింగ్ ఇచ్చాను. నెక్స్ట్ రీడింగ్లో అయితే మీరు ఏ రాశికి సంబంధించిన వారు అండ్ మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, జరగబోయే సంఘటనలు. ఇవి 3వ రీడింగ్ ఎనర్జీస్ అండి. మీ రాశికి సంబంధించి మొత్తం ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. అంటే ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్ ఏమో సమాధానం అనమాట, లాస్ట్లో తీస్తాను. ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీరు ఏ రాశి సంబంధించో దాన్ని బట్టి అసలు మీ లైఫ్లో మీరు అనుకున్నది ఏంటి, పర్సన్ మీ విషయంలో ఏమైనా మార్పు వచ్చిందా, వారు ఏమైనా ప్రపోజ్ చేస్తున్నారా, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్, ప్రతి ఎనర్జీస్ కార్డ్ 1 by 1 తీసేస్తానండి. ఇది వచ్చేసి 4 ఆఫ్ హ్యాండ్స్. మేబీ మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు. అండ్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్. వీరు కూడా మేషం, సింహం, ధనుసు రాశి వారు వచ్చారండి కాంబినేషన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ ఎనర్జీస్ వచ్చింది. సేమ్ ఇది కూడా వాటర్ ఎనర్జీస్ వచ్చింది కాంబినేషన్ వచ్చేసి. అండ్ 3వ ఎనర్జీస్ కార్డ్ ఇది కూడా మేషం, సింహం, ధనుసు రాశి వారికి సంబంధించి వచ్చింది. అండ్ కాంబినేషన్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వచ్చింది. నెక్స్ట్ ఈ 1 కార్డ్ ఎనర్జీస్ వచ్చేసి
ఏ టు జెడ్ అండి. అంటే మేషన్ నుండి మీనం వరకు అండ్ కాంబినేషన్ వచ్చేసి వాటర్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. మొత్తం ఈ ఎనర్జీస్కి అసలు మొదటి కాంబినేషన్ వచ్చేసి మీరు మేషం సింహం ధనుసు రాశి వారు అయితే మీ పర్సన్ కూడా మేషం సింహం ధనుసు రాశి వారు వచ్చారండి. ఇక్కడ మీ పర్సన్ తోటి రీనన్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారు, మీకు క్షమాపణ అయితే చెప్తారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ కనిపించట్లేదు. అండ్ రెండవ ఎనర్జీస్ వచ్చేసి మీరు కర్కాటక వృశ్చిక మీన రాశి వారు అయితే అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు వారి లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు. మీ పర్సన్ రాశులు కూడా వచ్చేసి కర్కాటక వృశ్చిక మీన రాశి వారండి. వాళ్ళ లైఫ్లో డివోర్స్ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది. అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి బాధపడుతున్నారు కానీ ఏ నిర్ణయం అయితే తీసుకోవట్లేదు. ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వారు వారి లైఫ్లో అయితే సంతోషంగా అయితే లేరు. ఒక డివోర్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, సాడ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, సంథింగ్ వాళ్ళ లైఫ్లో ఏదో జరుగుతుంది. అండ్ మూడో ఎనర్జీస్ వచ్చేసి మీరు మేషం సింహం ధనుసు రాశి వారు అయితే మీరు పార్ట్నర్ విషయంలో ఒక హోప్ అయితే ఉందండి. అంటే మీ లైఫ్ మీరు స్వార్థంగా అయితే చూసుకోవట్లేదు. అంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చి మీకు ప్రపోజల్ ఇస్తారని ఆస్తూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి. అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారండి. రీనన్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ మీరు మేషం నుండి మీనం వరకు ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్. అంటే మీ లైఫ్లో ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే ఉంది కదా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంది. ఇవి మీ అందరికీ ఒకటే సమాధానం. మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి వాటర్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఈ సింగిల్ వన్ ఎనర్జీస్ అంటే ఫోర్త్ వన్ ఎనర్జీస్ మిడిల్ వన్ ఎనర్జీస్ కూడా ఏం సూచిస్తుందంటే ఒకరితో లైఫ్ కోల్పోవడం అండ్ ఒంటరిగా ఉండటం, ఎవరితో జీవితం కావాలో వారితో కంటిన్యూ చేయాలనుకోవడం. అండ్ ఈ మేషం నుండి మీనం వరకు మీ లైఫ్లో అయితే మార్పులు అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అవడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అవడానికి రీజన్ ఏంటి అంటే సమయం సందర్భాన్ని బట్టి కొన్ని సమస్యలు అయితే ముగిసిపోతున్నాయి. ఎప్పుడైతే ఈ సమస్యలు మీకు దూరం అవుతాయో అప్పుడే మీ పర్సన్ మీకు దగ్గర అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్లో మార్పు అయితే వచ్చిందంటే మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి కర్కాటక వృశ్చిక మీన రాశి వారు కాబట్టి వారైతే మీకు ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి. వారి మనసులో జీవితంలో మీరే ఉండాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. రీయూనియన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చిన కాంబినేషన్స్ మీకు రిజనెట్ అయితే ఎనర్జీస్ అయితే తీసుకోండి. ఏ ఎనర్జీస్ వచ్చాయి? మేషం సింహం ధనుసు రాశి సేమ్ కాంబినేషన్ మీకు పాజిటివ్గా అయితే ఉంది. అండ్ కర్కాటక వృశ్చిక మీన రాశి కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు, అంటే ఒక మ్యారేజ్ పరంగా కావచ్చు, వేరే రిలేషన్ పరంగా కావచ్చు, వారి లైఫ్లో అయితే సంతోషంగా అయితే లేదు. సంథింగ్ వారి లైఫ్లో ఏదో జరుగుతుందండి. పాస్ట్ లైఫ్ గురించి అయితే బాధపడుతున్నారు. మీ గురించి అయితే ఏ నిర్ణయం అయితే తీసుకోవట్లేదు ప్రజెంట్ అయితే ఈ ఎనర్జీస్ కార్డ్లో. అండ్ మూడవది వచ్చేసి మీరు మేషం సింహం ధనుసు రాశి అండ్ మీ కాంబినేషన్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి. మీకైతే రీయూనియన్ అయితే ఉందండి. అండ్ మేషం నుండి మీనం వరకు అయితే కాంబినేషన్ వచ్చేసి కర్కాటక వృశ్చిక మీన రాశి. అంటే మీ లైఫ్లో సిచ్యుయేషన్స్ బట్టి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారంటే రీయూనియన్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మనసులో జీవితంలో మీరే ఉండాలని అనుకుంటున్నారు. అండ్ మిడిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు కానీ ఇక్కడ కెరీర్ మీద మీరైతే ఫోకస్ చేయట్లేదు. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో అయితే ఏదైతే వారికి లోటు ఉందని వెళ్ళారో అంటే ఒక డబ్బు పరంగా, ఆ డబ్బు పరమైన విషయంలోనే వారు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొన్నారండి. ఒక సపోర్ట్ అయినా ఒక హెల్ప్ అయినా ఒకరి దగ్గరే దొరుకుతుంది, అది మీరే అని వారైతే ఆలోచిస్తున్నారు. కొంతమంది రాసుల్లో అయితే మీ పర్సన్ ఒంటరిగా ఉండి ఇటు మీరు కాకుండా పోయారు, అటు థర్డ్ పార్టీ వారు దూరం అవడం అయితే జరిగింది. సింగిల్ లైఫ్ అయితే లీడ్ చేస్తారండి. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయితే రిజనెట్ అయితే ఈ ఎనర్జీస్ అన్నవి వర్క్ అవుతాయండి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ ఎనర్జీస్ బట్టి నేను యాక్యురేట్గా ఇచ్చానని అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఒరిజినల్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే రీడింగ్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు